అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. హలో గైస్, వెల్కమ్ టు బ్యాచిలర్స్ కుకింగ్. ఈ వీడియోలో మనం టమాటో రైస్ ఏ విధంగా బ్యాచిలర్ స్టైల్లో చేయాలి సింపుల్గా అనేది చూపిస్తాం అనమాట. ఫస్ట్ ఒక 4 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, ఒక వెల్లుల్లిపాయి తీసుకొని ఇప్పుడు వీడియోలో ఎట్లయితే చూపిస్తున్నామో అట్లా ఒక 2 టమాటాలు తీసుకొని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని సైడ్కి తీసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొక 2 టమాటాలు తీసుకొని దీనికంటే కొంచెం చిన్న పీసులు లెక్క చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పెద్ద ముక్కలు ఎందుకు రెడీ చేసినాం అనేసి నేను సపరేట్ చెప్తాను మళ్ళా. ఇప్పుడు మళ్ళీ ఎర్రగడ్డలు తీసుకొని ఇవి కానీ కొంచెం సన్నగా కట్ చేసుకొని అవి కానీ సైడ్లో పెట్టుకోవాలి. జస్ట్ వీడియోలో ఎట్లా చూపిస్తే అట్లా కట్ చేయండి. తర్వాత వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని ఒక 4 ఇదిగా తీసుకొని పక్కన పెట్టేయాలి అంతే. ఇప్పుడు ఇందాక మనం పెద్దగా కట్ చేసిన వాటిని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని ఎత్తుకొని మనం గ్రైండ్గా మిక్స్ చేయాలన్నమాట. వీడియోలో ఎట్లా చూపించినా అట్లే మిక్స్ చేయండి. చూసారా, సేమ్ ఇట్లా కొంచెం మెత్తగా నున్నగా అయ్యేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయ్యేదానికి ఒక 2-3 సెకండ్స్ ఉంది, వెయిట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని తగినంత ఆయిల్, మరి ఎక్కువ పోసుకోకండి, లివర్ డ్యామేజ్ అయిపోతాయి. ఇప్పుడు కొంచెం దాంట్లోకి దీన్ని ఏమంటారు, మనకి ఏం తెలియదు వేసేయడం అంతే. దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కొంచెం బాయిల్ చేసుకున్నాను అనమాట. బాయిల్ చేసుకుని ఈ ఆకులు అయితే యాక్చువల్గా మేము వాడము. మా రూమ్ లో ముందు ప్రవీణ్ అని ఉండే అనమాట. అతను ఫుల్ వాడతాడు ఇవి. సో అతను తమిళ పర్సన్, అతనే వాడతాడు. సో అతను తెచ్చి పెట్టినాడు, మిగిలిన వేసేస్తున్నాం అంతే వీడియో కోసం. దీంట్లోకి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు ప్లస్ ఆ వెల్లుల్లిపాయలు సంథింగ్ ఏదో అంటారు, తెల్లగడ్డలు అంటారు, వెల్లుల్లిపాయలు అంటారు, అవి వేసుకొని కొంచెం ఎర్రగా అయిన వరకు వెయిట్ చేసుకొని తర్వాత ఆనియన్స్ తీసుకొని దాంట్లో వేసేయాలన్నమాట. వేసేసి ఇవి కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు అట్లే ఇది చేసుకోవాలి. యాక్చువల్గా నార్మల్ వీడియోలో చెప్తుంటారు కదా బ్రౌన్గా అయ్యేంత వరకు ఉంచాను అనేది, సేమ్ ఇప్పటికైనా అంతే, అట్లా ఉంచేయడం అనమాట. ఉంచేసిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక సన్నగా కట్ చేసి సపరేట్ పెట్టుకోమని చెప్పిన చూడండి, ఆ టమాటాలు ఎత్తి వేసేయడమే. వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా ఈ కలర్ వచ్చిన తర్వాత ఆ టమాటాలు అనేది తీసుకొని అవి దాంట్లోకి వేసేసేయండి. దీంట్లోకి వేసి కొంచెం కలపండి. దీంట్లోకి పెద్దోళ్ళు ఏమంటారా అంటే టమాటాలు తొందరగా వేయగలరా అంటే నువ్వు ఉప్పు పసుపు వేస్తే తొందరగా వేగిపోతాయి అంటారు. సో సేమ్ ఫిలాసఫీ నేను ఇక్కడ అప్లై చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి వేయించాలన్నమాట. చూడండి, లైట్ ఉప్పు వేసుకొని దాని తర్వాత కొంచెం పసుపు, జస్ట్ అవి వేగడానికి మాత్రమే, అంటే వేగడం అంటే బాగా బాయిల్ అవ్వడానికి మాత్రమే వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు కొంచెం అంత వేసుకొని బాగా కలపాలి దీన్ని. బాగా వీడియోలో చూపించినట్టే కలపండి. ఇట్లా కలిపేసిన తర్వాత చూడండి ఇట్లా రెడ్గా అవుతాయి అనమాట. ఫైనల్గా వస్తుంది ఇది. బాగా నలువైపులా కలుపుకొని కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి మిక్సీలో, అది టమోటా, దాన్ని ఎత్తి దాంట్లోకి వేసేయాలి. ఆ పచ్చడి ఎత్తి దాంట్లోకి వేసేసి దీంట్లోనే మిరప్పొడి, ధనియాల పొడి, ఇంకేమైనా మీరు గరం మసాలా అవి ఇవి కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుంటాం అంటే అవి యాడ్ చేసుకొని నీట్గా కలిపేయాలన్నమాట. మళ్ళీ ఎంతంత అంత వేయకండి, ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే వేయండి. వేసేసిన తర్వాత ఇట్లా నీట్గా బాగా మిక్సింగ్ అయినది ఒక సెమీ సాలిడ్ సంథింగ్ ఏదో అది మనకు తెలియదు, అది ఫామ్ అవ్వాలి. ప్లస్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఇన్పుట్ ఇచ్చినాడు, మా వాడు అది పచ్చి వాసన పోవాలంటే యాక్చువల్గా ఇంతవరకు మేము బాగా అవ్వలేదు, అది ఫస్ట్ టైం. అది పచ్చివాసన పోయేంత వరకు ఇది చేసుకోండి. పచ్చివాసన పోయి కొంచెం ఇట్లా ఇది ఫామ్ ఇంతవరకు వేసుకుని తర్వాత ఇంక చికెన్ మసాలా వేసేసేయండి. చికెన్ మసాలా వేసేసి దీన్ని అట్లే సేమ్ బాయిల్ చేసుకుంటా దీంట్లోకి లాస్ట్లో ఫైనల్ ఏం చేయాలంటే మనం రైస్ కుక్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ని వేసి బాగా కలిపేయాలి. ఎట్లా అంటే ఇంకా సంథింగ్ ఎట్లా మీకు ఇష్టం వచ్చినట్టు కలుపుకోండి బా, కలపడం మళ్ళీ చెప్పాలంటే అయ్యే పని కాదు. ఓకేనా, కలిపేసి దీంట్లో పాటు బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే దీనికి పెరుగు పచ్చడి ప్లస్ ఒక ఆమ్లెట్. సో యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో మేము ఆమ్లెట్ వేసాను, పెరుగు పచ్చడిగా రెడీ చేసాం. మళ్ళీ అదిగా చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో సేమ్ ఈ కలర్ వచ్చేంత వరకు చూసుకొని ఇప్పుడు దీంట్లో మీరు ఉప్పు సరిపోయిందో లేదో ట్రై చేసుకోండి. ఉప్పు సరిపోతే ఇంకెత్తుకొని వచ్చి ఇంకేం చేసేది, డైరెక్ట్ ప్లేట్ పెట్టడం, కొంచెం రైస్ వేసుకోవడం. ఇందాక చెప్పినాం కదా ఆమ్లెట్ రెడీ చేసినాం అనేసి, ఆమ్లెట్ కూడా పక్కన పెట్టుకొని సేమ్ ఇంకా పెరుగు పచ్చడి కొంచెం బాగా సెమీ గ్రేవీ టైప్లో ఇది చేసుకొని పెరుగు పచ్చడి
ఇంక వేసుకొని తింటే ఫైనల్ గా ఇప్పుడు మా వాడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్ మీరేనండి. ఓకే, ఇది ఏ విధంగా ఉంటుంది తెలుసా? నేను బా లాస్ట్ లో వీడియో యాడ్ చేస్తాను, దాన్ని చూడండి. సూపర్. ఓకే ఫ్రెండ్స్, దెన్ వీడియో నచ్చితే ఈ లైక్లు, సబ్స్క్రైబ్లు, కామెంట్లు, గీమెంట్లు మనకేం వద్దు. చూసినారా, అది చాలు మాకు. ఓకే దెన్ బై.